ముఖ్యమంత్రి కోర్స్ తప్పకుండా తెలుగుదేశం అని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. సహజంగా ఏంటంటే మామూలుగా ఒక రాజకీయ పార్టీగా రేపు జరగబోయే భవిష్యత్ రాజకీయాలలో ఏ పార్టీ వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది, ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది అని అనేది అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉన్న తెలంగాణ వాదిగా, ఉద్యమకారుడిగా ఈరోజు రాజకీయాలలో రేపు జరగబోతున్న పరిణామాలని ప్రజలకు వివరించే దశలో, కార్యకర్తలకు వివరించే విషయంలో అటువంటి అప్పుడప్పుడు సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము రాజకీయంగా ఆల్రెడీ ఇక్కడ పరిపాలించిన పార్టీ, ఇక్కడ ఆవిర్భవించిన పార్టీ, ఎవరు వద్దనటానికి ఏమి అవకాశాలు లేవు. కానీ ఈరోజు కాంగ్రెస్కు ఓటేసి ఏ రకంగానైతే బోర్లబొక్కల తెలంగాణలో ప్రజలు పడ్డారో, ఇబ్బందులు పడుతున్నారో, ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ప్రజలకి హితబోధ చేయడంతో పాటు కార్యకర్తలను కూడా చైతన్యవంతం చేసి తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకునే ప్రక్రియలో ఎవరైనా అధికారం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా వేరువేరు వాళ్ళు కూటమిల పేరు మీద కానీ పార్టీల పేరు మీద కానీ రకరకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణని రక్షించుకోవడానికి అందరూ కూడా సంసిద్ధం కావాలనే ఒక ప్రయత్నంలో భాగంగా సందర్భానుసారంగా మాట్లాడింది. అంటే ముందే కార్యకర్తల్ని ప్రజల్ని అలర్ట్ చేయడమా అది, లేకపోతే మిమ్మల్ని మీరు అలర్ట్ చేసుకుంటున్నారా? అంటే అక్కడక్కడ కూటమి ఇక్కడికి వస్తే కొంత ఇబ్బంది అయితే ఉంటుంది, అవునన్నా కాదన్నా. అంటే మీకు తెలియదు ఏం కాదు, మీరు చాలా సీనియరు. ఏ క్షణానికి ఏమవుతుందో రాజకీయాలలో తెలియదు, ఎవరితో ఎవరు ఉంటారో ఎవరితో ఎవరు విడిపోతారో కూడా తెలియదు. ఇంకా దానికి చాలా సమయం ఉంది మనకు సార్వత్రిక ఎన్నికలకి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. వచ్చేటప్పటికి అసలు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా టూ ఎర్లీ. కాకపోతే ఏంటంటే అక్కడో ఇక్కడో ఊహాగానాల పేరు మీద పేపర్లలో ఎడిటోరియల్స్ వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి చూసి భ్రమలో పడి మళ్ళొక్కసారి మోసపోవద్దు, బోర్ల పడవద్దు అనే ఉద్దేశంతో కేటీఆర్ గారు అప్రమత్తం చేసే ప్రక్రియలో అటు ప్రజలకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీగా ఆ రోజు కూడా చెప్పినాం, వేదికల మీద మామూలుగా మీరు పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతుకు మేతేసి పాలు పితుక్కుందాం అనే ప్రయత్నం చేయొద్దు. మంచిగా ఉన్న ఈ ప్రభుత్వంలో మళ్ళీ రేపు మీరు ఏదో ఆశలకు పోతే రేపు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ గారు వేదికలలో ఉపన్యాసాలు ప్రసంగాలు చెప్పారు. అయినా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయ్యో కేసీఆర్ గారు చెప్తే వినకపోతుంది అని చెప్పేసి సామాన్యులు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ రేపు అక్కడక్కడ చర్చ జరుగుతుంది కదా. అయితే మళ్ళీ రానున్న భవిష్యత్తులో ఇంకో రకంగా ఎటువంటి కూటములు కానీ ఎటువంటి అయినా వస్తే మళ్ళీ ఇంకొకసారి ఇబ్బంది జరగకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ క్రమంలో ఒక తెలంగాణవాదిగా ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో సస్యశ్యామలమై వరి పంటలు వండి ధాన్యపు రాసులు విరజిల్లి అన్ని రకాలుగా బాగుపడ్డ తెలంగాణలో మళ్ళీ ఈరోజు తిరోగమనం వైపు పోతున్న ఈ తెలంగాణని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్న ఒక నాయకుడిగా హితబోధ చేయడంలో తప్పేం లేదు. తప్పు ఒప్పు నేను మాట్లాడటం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడడము, ఆయన కార్యకర్తలకు చెప్పుకోవడం అది ఆయన స్వేచ్ఛ, నేను కాదనట్ల. కాకపోతే ఇక్కడ ఏంటంటే కూటమి తెలంగాణలో అరంగేట్రం చేయబోతోంది, లేకపోతే కూటమి తెలంగాణలో నెక్స్ట్ స్టెప్ వేయబోతోంది అని నమ్ముతుందా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి అనేది ఇక్కడ చర్చ. అది ఇప్పటి వరకు కూడా ఊహాగానాలే. ఇప్పుడు బీజేపీ నుంచి ఊహాగానాలే అని మీరే అంటున్నారు. ఊహాగానాలే అని తెలిసిన దాని మీద అంత స్ట్రాంగ్ హితబోధ చేయడం అనేది సచిమూర్తి గారు అంటే ఒక్క నిమిషం, అమిత్ షా గారు కానీ ఇటు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకో నాయకుడు ఆ కూటమిలో ఉండే ఏ పార్టీ వాళ్ళు కానీ అధికారికంగా ఇంతవరకు ప్రకటన చేయలేదు. కానీ ఊహించి ఆల్రెడీ ఊహాజనితాలు పేపర్లలో రాస్తున్నారు కదా ఎడిటోరియల్స్. సో దీన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, రేపు మామూలుగా జరగబోయే ఇబ్బంది ఉంటుంది అనేది ఒక సంకేతం ఇవ్వడానికి మాట్లాడిన. మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ నేను ఒప్పుకుంటాను మల్ల యాదవ్ గారు, మీడియాలో ఊహించి రాస్తున్నారు కదా అనేది. కానీ బాధ్యత గల మీడియా ఏది కూడా ఊసుపోకనో లేకపోతే ఏం తోచకనో రాయదు. ఎనీ మీడియా, అది బాధ్యత గల ఏ మీడియా, నేను అది ఈనాడ, ఆంధ్రజ్యోతి, సాక్ష, ఇంకోటి నమస్తే తెలంగాణ, నేను పేర్లు పెట్టట్లేదు. రెస్పాన్సిబుల్ మీడియాగా ఉన్న ఏ మీడియా పత్రిక అయినా టీవీ అయినా కళలో వచ్చిందనో లేకపోతే ఊహల్లో వచ్చిందనో రాయరు. ఎక్కడో దానికి ఒక లీడ్ దొరుకుతుంది, దాన్ని ఉన్న అనుభవంతో అంచనాలు వేసుకుంటూ రాస్తారు. అది నమ్మారు కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ బయటపడ్డారు, దాంట్లో రెండో ఆలోచన లేదు. తప్పకుండా అటువంటిది జరిగితే రేపు జరగబోయే నష్టాన్ని కూడా వివరించడానికి తప్పలేదు. నేను అందుకే అంటున్నా, ఆయన చెప్పడాన్ని నేను తప్పట్టట్లే. అయితే ఇక్కడ చాలా ఊహాజనితము, చాలా టైం ఉంది ఇంకా అని అనుకుంటున్నప్పుడు అంత ఎర్లీ
టూ ఎర్లీ అని కూడా అంటున్నారు మల్ల యాదవ్ గారు. ఇంత టూ ఎర్లీగా కేసీఆర్ గారు అంత ఘాటుగా ఎందుకు స్పందించారు అనేది నాకు అర్థం కాలేదు. కొన్నిటిని మౌనం వహిస్తే కూడా బాగుండదు కదా. ఆయన మౌనమే కదా ఎక్కువ వహించున్నది. మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఎలక్షన్ ముందు చాలా వేదికల్లో మాట్లాడారు,